హా, జాబ్ రాకుండా ఎంత బాగుండే జీవితం. ఫ్రెండ్స్, టూర్లు, బీచ్లు, అమ్మాయిలు, వీర్లు, బాబ్బా. డబ్బులు లేకపోయినా సరే హ్యాపీగా గడిపిన లైఫ్ అనమాట. సో జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయ్యాను. హా, బంగాళదుంప కూర, ఆ రొట్లు, వచ్చి రానింది, నెల కనబడే శాలరీ. జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డైలీ డిఫెన్స్. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఈరోజు మీ అందరి వల్ల నా ఛానల్ అయితే మోనిటైజ్ అయిందనమాట. అది మన ఛానల్ అయితే మోనిటైజ్ అయిందనమాట. సో ఇకపైన అయితే మనకి ప్రతి వీడియో కూడా మనీ రావడం కూడా జరగవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే అందాక మన అయితే ఆఫ్ మౌంటేజ్ అయిందనమాట. అంటే మనం అందాక మెంబర్షిప్స్ కానీ, నెక్స్ట్ సూపర్ చాట్స్ కానీ, వీడియో లైవ్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో మీ అందరికీ ఓకే అయితే ఏదో ఒక రోజు తప్పకుండా అయితే లైవ్ అయితే నేను కండక్ట్ చేస్తాను. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మెంబర్షిప్ అని ఉంది కదా, దీనివల్ల ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తారు కదా కిందన. ఒకవేళ వాళ్ళకి మరీ ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, అప్పటికప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకోండి, సో కింద వాళ్ళు చేసిన మెసేజ్ అనేది ఏంటంటే నాకు ఫస్ట్ పైకి చూపించడం జరుగుతుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, సరేనా మరి. సో ఈరోజు మన వీడియో వచ్చేటంటే చెప్పాను కదా, లైఫ్ బిఫోర్ సెలక్షన్, ఆఫ్టర్ సెలక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నా లైఫ్లో జరిగింది, నేను ఫేస్ చేసింది. సో హ్యాపీ డేస్ అండ్ బ్యాడ్ డేస్. సో నేనైతే జెన్యున్గా ఓపెన్గా చెప్పడం నాకు అలవాటు. నేను చూసింది, నేను పడ్డా కష్టం, నెక్స్ట్ మీరు పడబోయే కష్టం, నేను పడ్డా కష్టాలన్నీ కూడా మీరు కూడా పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా జాబ్ కోసం ట్రై చేసే పర్సనే. సో ప్రతి ఒక్కరు కూడా జాబ్ రావాలి. అలాగే నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను పడ్డ కష్టాలన్నీ పడి నాకు మెసేజ్ చేయాలన్నమాట. అని అది ఒకరు తీరిపోతుంది, నేను ట్రైనింగ్ ఎలా చేసామని బాగుంది చెప్పి. సో ఈ మెసేజ్ కోసం మీరు ఉండేది నేను వెయిట్ చేస్తాను. నన్ను శాడిస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో వీడియో అయితే అంతవరకు చూడడానికి ట్రై చేయండి, సరేనా మరి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా మన వీడియో కావాలని ఫస్ట్ టైం వస్తే కనుక ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి అనమాట. వీడియో మొత్తం చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సరేనా. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఫస్ట్ మనం ఓకే జాబ్ వరకు మనం ఎగ్జామ్ రాసాము, నెక్స్ట్ రన్నింగ్ చేసాము, నెక్స్ట్ మెడికల్ అవుద్ది, డాక్యుమెంటేషన్ అవుద్ది, నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అవుద్ది అనమాట. సో అందులో మన పేరు ఉంటుంది, వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ ఫీల్ ఉంటుంది. నెక్స్ట్ మన పేరెంట్స్ చెప్తాం, పేరెంట్స్ కూడా చాలా గర్వంగా 10 మంది చెప్పుకుంటారు, అమ్మ మా కొడుకు జాబ్ వచ్చింది, మా అమ్మాయికి జాబ్ వచ్చిందని చెప్పేసి. సో దానికైతే ఓకే, అందరూ ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకంటే మీరు కూడా ఫ్యూచర్లో ఒక మంచి జాబ్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్నాను అనమాట. సో జాబ్ వచ్చేసింది, నెక్స్ట్ ఏంటి, ట్రైనింగ్. ఇక బాబాయ్ గొప్ప ఇబ్బంది అయిపోద్ది బాబు. అదొకటి మనం నార్త్ సైడ్ వెళ్తాం, వీళ్ళు బాత్రూమ్ అది వెళ్ళేసి ఆ వచ్చలై పోసి నీళ్ళే కొట్టరు, ఆ టాయిలెట్లో వేసి ఆ బాత్రూమ్ అది ఒక్కోసారి అది ఫిల్ అయిపోయేది. ఇచ్చి బాబా మా రూమ్లో సర్దార్ అని చెప్పి ఒకడు ఉండేవాడు. అయ్యో బాబాయ్, ఆడు బాత్రూమ్కి వెళ్ళొస్తే వాంతి అయిపోయేదిరా బాబు. బాబాయ్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం అనమాట. ఇంకా మన ఎస్ఎస్బిలో స్ట్రెంత్ తక్కువ. మీకు కానీ ఏ బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కి వెళ్ళారు అనుకోండి, మీకు 2000 స్ట్రెంత్ ఉంటారు, నరకం మీకు. మేము 100 మంది స్ట్రెంత్కి ఇంత ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా మాకు ఏంటంటే ఎస్ఎస్బి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా మనకు రూమ్స్ ఇస్తారన్నమాట. 3 మెంబర్స్కో రూమ్స్ ఇస్తారు, బెడ్స్ ఇస్తారు. మీకు సిఎస్ఎఫ్ కానీ బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కి వెళ్ళారు అనుకోండి, అయ్యి బాబోయ్ మీకు ఇంకే పశువులు చాలే పడిచేస్తారు. ఇంకా అందరు ఏకల షాట్లు ఇంకా అందులో పడుకోవడమే. ఇంకా బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఎంజాయ్. సో నెక్స్ట్ ఏంటంటే సిఎస్ఓ కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనుకోండి. సో ఇవన్నీ ఏదో ఒకలాగా అయిపోయింది, ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఒక్కొక్కసారి బాధపడున్నాను అనమాట. ఎలాంటి లైఫ్ చూసానంటే నేను నిజంగా చెప్తున్నాను, వన్ ఆఫ్ ది బెస్ట్ లైఫ్ చూసానమాట. ఈ రోజు కూడా నేను జాబ్ గురించి స్ట్రగుల్ ఫీల్ అవ్వదనమాట. సో జాబ్ వస్తుందని చెప్పి లైఫ్ని నేను నెగ్లెక్ట్ చేయలేదు. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ లైఫ్ చూశాను, ఫ్రెండ్స్తో కానీ, అమ్మాయిలతో కానీ, నెక్స్ట్ నేను టూర్స్ కానీ అన్నీ కూడా నేను చూడలేని ఎంజాయ్ అంటూ లేదనమాట. టాప్ టు బాటమ్ మొత్తం కూడా చూసానమాట. అంత అలాంటి లైఫ్ చూసిన తర్వాత ఒక్కసారిగా నేను డిఫెన్స్లోకి వచ్చిన తర్వాత ఎంత ఏడ్చానంటే నిజంగా చాలా అంటే చాలా ఏడ్చాను ప్రతిరోజు కూడా. ఎలాంటి లైఫ్, ఈ టైంకి ఎక్కడ ఉండేవాడిని, ఏం చేసేవాడిని అని చెప్పేసి. వన్స్ ఒకసారి డిఫెన్స్ లైఫ్కి అలవాటు పడ్డ తర్వాత ఏంటంటే మన సోషల్ లైఫ్ దూరం అయిపోతాం. నిజంగా నేను ఏంటంటే జాబ్ రాకముందు అనుకునేవాడిని, జాబ్ వచ్చిన తర్వాత నా లైఫ్ చేంజ్ అయిపోద్ది, నేను చాలా హ్యాపీగా ఉంటాను, ఇంకా చాలా హ్యాపీగా ఉంటానని చెప్పి. కానీ ఎప్పుడైతే జాబ్కి సెలెక్ట్ అయ్యానో నా హ్యాపీ డేస్ మొత్తం కోల్పోయాను. ఇంకా తిరిగి రావు కూడా, నేను ఎంజాయ్ కూడా చేయలేను, నా ఫ్రెండ్స్తో తిరగలేను, నేను చేసిన ఎంజాయ్మెంట్స్ మళ్ళీ వెనక తిరిగి రావు అని చెప్పి రియలైజ్ అయినమాట. సో నేనే కాదు మీరు కూడా రియలైజ్ అవుతారు. ఈ జాబ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కసారి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పక్కన పెట్టి పనులు చేసి వస్తుంది. సో ఇవన్నాటికి రెడీ అయితేనే ఫోర్స్లోకి రండి.
ఎందుకంటే మీరు అనుకున్నట్టు లైఫ్ ఇక్కడ ఉండదన్నమాట. మనం బయట ఎంజాయ్ చేసినట్టు ఇక్కడ కూడా ఎంజాయ్ చేద్దామంటే అస్సలు కుదరదు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ పడుకోబెడతాడో, ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏ పని చేయాల్సి వస్తుందో మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరన్నమాట. సో ఎందుకంటే మనం ఫ్యామిలీ కంటే ఒక సపోర్ట్ ఇవ్వాలి. సో చాలామంది ఇంట్లో ఏంటంటే వాళ్ళు ఒక్కరే అబ్బాయి లేదా అమ్మాయిలు ఉంటారు. సో సింగిల్ పేరెంట్ ఉంటారు. వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ జాబ్ అవసరం. సో వాళ్ళు ఇటువంటి పనులు చేయడానికి ఇంకా వెనకాడకూడదనమాట. సో వన్స్ ఒకసారి మనం ఫోర్స్లోకి వచ్చామంటే ఇంకా అది కామన్. సరేనా? సరే అయితే మనం సీరియస్ వదిలేసి మనం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో డిఫెన్స్కి వచ్చేసి సో ట్రైనింగ్ వచ్చాను కదా, ట్రైనింగ్ వచ్చాను, వచ్చి 2 నెలలు అయింది. అయ్యో బాబోయ్, ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. తెల్లవారు 4కి లేపుతారు. యాక్చువల్లీ టైం ఏంటంటే 5:40కి పెరేడ్ టైం. నేను వచ్చేసి ఏంటంటే 4:40 కల్లా గ్రౌండ్లో ఉండాలి. నేను లేచేది 4:30కి. నా బద్ధకానికి అమ్మ ఫస్ట్ 6 నెలలు నేను తినలేని తిట్లు లేవు, నేను దెబ్బలు తినలేని సార్లు లేరన్నమాట. ఉన్నీసినప్పుడు అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏ పని తిన్నంగా చేయడే, కరెక్ట్గా టైంకి రాడని చెప్పేసి. సో నిజమైన మాట. ఒకప్పుడు ఏంటంటే నేను చాలా అన్డిసిప్లిన్ క్యాండిడేట్. ఎందుకంటే ఒకేసారి నేను ఇంత లైఫ్ చూసిన తర్వాత ఆ లైఫ్కి అలవాటు పడ్డానికి నాకు చాలా టైం పట్టింది. చాలా టైం పట్టింది అనమాట. ఆల్మోస్ట్ నాకు ట్రైనింగ్ మొత్తం పూర్తయ్యే వరకు నాకు ఆ డిసిప్లిన్ వాల్యూ తెలియలేదు. ఇంకా అందరి దగ్గర ఇంకా అలా తిట్లు తింటూ అంటే నేనే అనుకోకండి, ఉంటారు మనలాటలు. ప్రతి గ్యాంగ్లో కూడా 100 మంది ఉన్నారంటే అందులో 50 మంది మంచి ఉంటే 50 మంది పక్క ఎదలు ఉంటారు. ఆ ఎదవల్లో ఇంకా పరమ ఎదలు ఉంటారు ఇంకో 10 మంది. ఆ బ్యాచ్ అనమాట. మనం బ్యాక్ బెంచర్స్ కదా, అలవాటు అయిపోయింది. బయట అన్డిసిప్లిన్. ఇక్కడ మొత్తం పర్లేదండి. మీరు ఎంత అన్డిసిప్లిన్ అంటే అవ్వండి, మీరు ట్రైనింగ్ పూర్తయ్యడానికి ఫుల్ ఒలిచేస్తారన్నమాట. చేప చూసారా, చర్మం ఒలిచేస్తారా, అలా ఒలిచేస్తారన్నమాట ఫుల్గా. సో అలా ఫుల్ వల్లడం జరిగింది నాకు. డైలీ కూడా ఒక్కోసారి నాకు బద్ధకానికి లేట్ లేచుగా గడ్డం తీసుకున్నాను కాదు. అయ్యే బాబా ఒకరోజు అయితే ఫుల్ దోహలు తీస్తారమ్మా. గ్రౌండ్ మొత్తం ఇంత కర్ర ఇచ్చాడు, చెక్క ఇచ్చి 4 రౌండ్లు వేయించేసి అయ్యే బాబోయ్ ఈ గడ్డానికి ఇటు పెట్టించి సో రుద్దేసి బాగా ఇరిపోయింది ట్రైనింగ్ మొత్తం నాకు మాత్రం. సో నేనే చదవను అనుకుంటే నీకెందుకు మా నేనున్నాను నీ కోసం అంటూ అప్పుడు నా కోసం వచ్చాను నా సలార్. ఏ సినిమా అది, వెంకీ సినిమాలో బ్రహ్మణం వస్తారు కదా, గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ అలా అనమాట. అలా వచ్చాడు. బడ్డీస్ వేస్తారనమాట. బడ్డీస్ వేసారనమాట. నాకు ఆడ బడ్డీ వచ్చాడు. అమ్మయ్య దేవుడు ఏదైనా నాకు మంచి పని చేశాను. ట్రైనింగ్ మొత్తానికి ఒకటే నేనే ఎదవను అనుకుంటే నాకన్నా ఒక పెద్ద ఎదవ నాకు బడ్డీకి ఇచ్చాడు అనమాట. సో వాడు వచ్చాడు. ఇంకా మా ఇద్దరు పాలు నీళ్ళ కలిసిపోయానమాట. ఎలా అంటే సపోజ్ మనం మార్నింగ్ టైం పీరియడ్కి వెళ్తాం కదా, అదే పీటీకి వెళ్తాం. షూ చెక్ చేస్తాను నీట్గా ఉందా లేదా, డ్రెస్ టీషర్ట్ చెక్ చేస్తాను నీట్గా ఉందా లేదా, అంటే కాలర్ చెక్ చేస్తారు మేము. ఎందుకంటే వైట్ టీషర్ట్స్ ఎక్కువ మాసిపోతే కాలర్ మాసిపోద్ది అనమాట. సో కాలర్ చెక్ చేస్తారు. ఈరోజు ఎవరికన్నా బ్లాక్గా ఉందా వేసే గ్రౌండ్ చుట్టూ ఫ్రంట్ రోల్ అంటారో వేసేయడం అంతే. నెక్స్ట్ ఒక 4-5 రౌండ్లు ఏం చేస్తారు, టైమింగ్ పెడతారు, రన్నింగ్ లేంతారు ఈ బాబాయ్. సో మా ఫ్రెండ్ ఏంటంటే ఒకరోజు ఒక్క చిప్పి తెచ్చాం. ఒక్క చేతి తిప్పితే అది ఇద్దరికి కావాలన్నమాట. సో ఏం చేయాలి, ఆటోమేటిక్గా చింపాలి. నా ఐడియా ఇచ్చాను, మా మధ్యలో చింపిరని చెప్తే బౌద్ధలో తోలు తీరిపోద్దాను. బొక్క ఏం కాదు, చింపి మనం చూసుకోవచ్చు, మేనేజ్ చేసేద్దాను. సో చింపేసాం. చింపినోడు ఏం చేయాలా, ఆడు యాక్చువల్లీ బాగా చదువుతారు, తెలివైనోడే. కాకపోతే ఒక్కొక్కసారి తెలుగు మళ్ళీ పని చేస్తారన్నమాట. అంటే మనిషి మంచోడు గుణం గుడిసేది అంటారు కదా, ఆ టైప్ అనమాట. సో ఖచ్చితంగా నీట్గా మయానికి చింపినోడు కట్ట మడతెట్టుకోవాలి. 4 ముక్కలు లేదు, 2 ముక్కలు మడతెట్టాడన్నమాట. సార్ వచ్చాడు, బీస్ నెంబర్ కచ్చిప్ దగ్గర అంటే కచ్చిప్ ఎలా ఎత్తారన్నమాట. ఇలా చూపిస్తాను కచ్చిప్ ఇలా చూపించాడు. కచ్చిప్ ఎలా ఉందని చెప్పి తెమ్మన్నాడు బయట. ఈడు అయ్యో బాబాయ్ వెనకాల మా నవ్వు చూసారు, నా నవ్వు అయ్యో దొరికిపోరావు అనుకుంటున్నమాట. సో వెళ్ళాడు, ఎలాగని కచ్చిప్ చూపించి ఇలా ఇప్పారన్నమాట. ఇలా అంటే యాక్చువల్ 4 పొరలు ఇప్పారు కదా, ఇలా ఇప్పారన్నమాట. ఏకే భయ్యా ఏకే అదా కచ్చిప్ ఆధారము. అయ్యే బాబోయ్ పీరియడ్ మొత్తం చూపిస్తారు ఆడి కోసం. ఇంకా ఆడి సిగ్గుతోడి ఇంకా పాపం మొత్తం ఫ్రంట్ వాళ్ళు ఏం చేసి ఓహో నానా పనిష్మెంట్ ఇస్తారన్నమాట. ఆదా నీ దగ్గర ఉందంటే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఆదా ఇంకెవడ దగ్గర చెప్పు, నా సగం ఆడ దగ్గర ఉందంటే ఆడు సరే నెంబర్ తాగి అమ్మవో నా పేరు చెప్పాడన్నమాట. అయ్యి బాబు వచ్చింది నా తోలు తీరుతుందని భయసాన్ని పక్కన ముందే కచ్చి పడిగా మా పక్కనే కొంచెం కచ్చి పడి అందాక నెక్స్ట్ నన్నే చెక్ చేస్తారు అని చెప్తారు. కచ్చిపిచ్చాడు. కచ్చిపిస్తే ఏమైంది, ఆడికి వచ్చి నేను తీసుకున్నాను కదా, ఆడికి వచ్చి నేను తీసుకున్న తర్వాత నేను 2 దగ్గర చూపించేసాను. ఓకే తెర ఫస్ట్ టీకే మరి ఎవరి దగ్గర ఉన్నా అదా అందరు ఖర్చు వెళ్తున్నాను. అయ్యో నా పక్కోడు ఎట్నే ఒరే బా నా తోలు నేను దొరికిపోతాను, మా తోలు తిరిగిపోతుందా అంటే ఏం కాదు భయపడకు, నువ్వు మంచివాడే కదా, నువ్వు నార్మల్గా చూపించేసి నీకు విడివిడిగా అయితే చెక్ చేయలేదు. 100 మందికి అలా విడివిడిగా చెక్ చేస్తారని చెప్పానమాట. సో చూపించారు, అందరూ విడివిడిగా చెక్ చేయలేదు, అందరికీ నార్మల్గా కనిపించింది. ఓకే ఆ రోజు నుంచి ఇంకా అదే అనమాట. ఇంకా అన్డిసిప్లిన్ అంటే ఇంకా అది మనకి సిచ్యువేషన్ ఏంటంటే చూడడానికి ఆడికి సీరియస్ కానీ మనకు చాలా నవ్వుకుంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా నా అదగచ్చి అని పిలుస్తాను అనమాట. ఇంకోసారి ఏమైంది, ఫైరింగ్కి వెళ్ళాం. ఫైరింగ్కి వెళ్తే ఏమైందంటే అది ఫస్ట్ టైం ఫైరింగ్కి వెళ్తే ఏమవుతుందంటే మీకు చాలామంది చెప్తారన్నమాట, బాబు జబ్బలో ఇరిగిపోతాయి, జబ్బ వెనకపోతుందని చెప్పి ఆ సొల్లి అని అమ్మొద్దు.
సో మీకు ఫైరింగ్ అయితే అసలు ఏమీ కాదనమాట, భయపడద్దు. సో మీకు ఇచ్చేది ఇన్సాస్ కానీ ఇస్తారు, ఇంకో ఈ రైఫిల్ ఇస్తారు మీకు, ఇన్సాస్ ఈ రైఫిల్ ఇస్తారు మీకు. సో దీని ద్వారా ఏంటంటే మీకు ఏం ప్రాబ్లం కాదనమాట, ఇది మీకు జబ్బలో ఏమి ఇరుపు అనమాట, అంత నార్మల్గా ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఫైరింగ్ వెళ్ళాం కదా, ఈ మహానుభావుడు ఏం చేయడు, యాక్చువల్లీ ఏంటంటే ఫైరింగ్ చింది అని చెప్పి ఎంత ఉంటుంది గుడ్డ మొక్క, ఆ గుడ్డ మొక్క ఏంటంటే సౌండ్ వచ్చేసింది ఫస్ట్ టైము, ఈ చెవులు గీబెడేస్తున్నాయి, రక్తం వస్తే ఇలా ఉంది. అది ఏం చేయాలంటే చెవులో పెట్టుకున్నాను నేను, ఎవరికీ తెలియకుండా పెట్టుకున్నాను, మళ్ళీ తెలిస్తే మళ్ళీ అది ఒక ర్యాంప్ నీటి చిన్న చూడిసి ఇలా పెట్టుకున్నాను నేను టైట్గా. సో ఏంటంటే అది కనపడలేదు, నా పక్కోడు చెప్పాను, మా బర్త్డే ఉన్నాడు కదా దుర్యోధన దూలపురుష, ఆడేం చేశాడు, పెట్టుకున్నాను ఆడేం పెట్టుకోవచ్చు కదా, ఆ గుడ్డకి చిన్న దారం ఉంది, ఆ దారం ఇలా బయటికి వెళ్ళాడుతున్నాడు, ఆ దారం ఇలా బయటికి వెళ్ళాడుతుందన్నమాట. సార్ వచ్చి ఈ దారుణం ఇలా లాగాడు పైకి, ఇలా లాగినాడు పైకి, వెళ్ళానండి నా పేరు చెప్పేశాడు. ఇంకేముంది సురు ఫ్రంట్ రోల్, అయ్యే బాబాయ్ నా నిజంగా చెప్తున్నా, ట్రైన్ మొత్తం సగం దొరికిపోవడం కారణం ఆడే. సో నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ అనమాట, నిజం చెప్పాలని నేను రన్నింగ్ చాలా వీక్ అనమాట, దానితో ఏంటంటే నేను షార్ట్ రన్నర్, లాంగ్ రన్ నేను వేయలేను ఎక్కువ. నేను ఎస్ఎస్సిలో 5km వేసింది కూడా నేను 22-23 వేసాను అంతే, సో అంత పెద్ద రన్నర్ ఏం కాదు నేను. దానితో ఏంటంటే ఇక్కడ బీపీటీలు గ్రౌండ్లో పెడితే షార్ట్ రన్ పెట్టుకోరు, 100-200 అయితే ఫస్ట్ వచ్చిపోను అందులో. కాకపోతే ఈ లాంగ్ రన్ బీపీటీలు పెట్టుకోరే బాబు, నిజంగా ఫౌజ్ మొత్తానికి భయంకరమైన రోజు ఏంటంటే బీపీటీ రోజే. ఎందుకంటే మీకు ఒక బ్యాగ్ వేస్తారు, అందులో 14 ఐటమ్స్ ఉంటాయి, వెయిట్ ఒక 4 kg వెయిట్ ఉంటుంది. దానితో ఏంటంటే ఒక వాటర్ బాటిల్ కడతాడు, నెక్స్ట్ ఏంటి కాళ్ళకి యాంక్లెట్స్ ఉంటాయి, వేపన్ ఉంటుంది, ఎవడబయ్యా పరిగెట్టగలడు, పరిగెడతాడు బాబు, ఒక్కరోజు పాస్ అవ్వలేదు అయ్యా. నిజంగా అందరూ యాక్చువల్గా ఏంటంటే సంవత్సరానికి ఒక 50-60 కాదు, ఒక 100 డ్యూటీలు చేశారు అనుకోండి, నేను మాత్రం 300 రోజులకి 400 డ్యూటీలు చేసి ఉంటాను. అన్ని పనిష్మెంట్లు తిన్నాను ట్రైనింగ్ మొత్తం. చెప్పాను కదా, మనం చూసిన లైఫ్ అంతా ఏదో లైఫ్ ఇక్కడంతా అలా అయిపోయిందనమాట. సో మనకు ఆటోమేటిక్గా ఒక 1 month ఏంటంటే డాక్యుమెంటేషన్ అలా సాగుతుంది, ఒక 15-20 రోజుల దాకా. మీరు ఏంటంటే భయపడొద్దు అనమాట, చాలామంది ఇదో భయం ఉంటుంది, బాబోయ్ మేము మెడికల్లో ఏదో అలా పాస్ అయిపోయి మళ్ళీ ఆడికెళ్ళి మెడికల్ చేస్తారా, మమ్మల్ని రిజెక్ట్ చేస్తారంటే 100% ఆడికెళ్ళి మెడికల్ చెయ్యరు. మీరు వన్స్ ఒకసారి గవర్నమెంట్ లిస్టులో కనుక మీ పేరు వచ్చింది అనుకో, మిమ్మల్ని మీరు మళ్ళీ వెనక్కి వచ్చేయాలన్నా సరే మీకు 2.5 లక్షలు కట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు, మిమ్మల్ని ఎవడో కూడా రిజెక్ట్ చేయడు వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత, సరేనా. ఈ భయం మాత్రం ఎవడో పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఏం పట్టుకెళ్ళాలి సామాను, నాకు ఒక చెప్పిన ఎదవ ఒకటి ఏం చెప్పాడంటే, తొక్క నుంచి తోలు వరకు మొత్తం తుటారం మొత్తం చెప్పాడన్నమాట, షేవింగ్లు గీవింగ్లు పేస్ట్లు ఆల్మోస్ట్ 12,000 సామాను చెప్పాడు. ఆడు చెప్పిన 12,000 సామాన్లో నాకు ఆడికి వెళ్ళిన తర్వాత 2,000 సామాను కూడా యూజ్ అవ్వలేదు. అంటే చూడండి, మీరు ఎవరు చెప్పిన మాటలు కూడా నమ్మొద్దు. మీరు ఒకవేళ నిజంగా సెలెక్ట్ అయ్యి వెళ్ళే టైంలో నాకు పర్సనల్గా ఫోన్ చేసి మెసేజ్ చేయండి, నేను చెప్తాను మీకు ఏ సామాన్లు పట్టుకెళ్ళాలో. ఆడు ఒక్కోటి నాకు లోపల వేసుకుని వైట్ శాండ్ బనెల్స్ ఉంటాయి, ఆ యంగా నాకు 10 పట్టుకెళ్ళమని చెప్పాడు. అక్కడికి వెళ్తే నేను ఏ రోజు అది వేసుకుందా లేదు, అక్కడున్న గర్మీకి అక్కడున్న ఒక్కబోతుకి అన్నీ దూల తీరిపోద్ది ట్రైనింగ్లో మాత్రం. సో ఇంకోటి ఏం చేశాడంటే పాపం మా పక్కన బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఆడికి ఎవడో యూట్యూబ్లో చెప్పాడంట, మీరు ఆడికి వెళ్ళి రన్నింగ్ వెళ్ళాలంటే మీకు చాలా కాస్ట్లీ కంఫర్ట్ షూ ఉండాలని చెప్పాడంట. పాపం 6,000 పెట్టి నా షూ కొనుక్కొచ్చాడు. అక్కడికి వెళ్ళి మీరు చెప్తే నమ్మరో, ఏ రోజు కూడా ఒక్క సివిల్ షూ వేసుకోవడానికి మీకు ఛాన్స్ దొరకదు ఆ ఫస్ట్ 6 నెలల్లో కూడా. పాపం ఆ షూ చూసి ప్రతిరోజు ఆడు ఏడ్చేవాడు, బావా ఆడు కానీ నాకు దొరికితే బావా అని చెప్పేసి. సో అలా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మీరు ఆడిచ్చే 300 రూపాయల షూ వేసుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆడిచ్చిన ఐటమ్స్ అక్కడ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కష్టపడిపోయి వెళ్ళి మీద ఒక 10,000-20,000 సామాను కొనుక్కొని పట్టుకెళ్ళిపోకండి, అవన్నీ అక్కడికి వెళ్ళాక వేస్టే. మీరు అక్కడికి తెగేసి సివిల్ డ్రెస్లే పట్టుకెళ్ళిపోతారు. నేను చెప్తున్నాను, ఫస్ట్ 6 నెలల్లో మహా అయితే మాకు 3 months తర్వాత అవుటింగ్ ఇచ్చారు, అది కూడా 1 గంట ఇస్తారు అంతే. దానికి మీరు ఒక 5-6 జతలు సివిల్ డ్రెస్లు పట్టుకెళ్ళిపోయి అనుకోండి, వేస్ట్ అక్కడ జాగబొక్క అన్నీ ఒక్క అనమాట. పునుగుల బండి దగ్గరికి వెళ్ళి బజ్జీల కోసం కొట్టుకున్న రోజులే బాగుండేవి నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఉన్న డబ్బులు దగ్గర 5 star హోటల్లోకి వెళ్ళి ఒక 400-500 బిర్యానీ తిన్నా సరే సాటిస్ఫాక్షన్ లేదు, రాదు. ఎందుకంటే ఎప్పుడు ఒక విషయం అనమాట, మనకు కావాల్సింది తినేదానికంటే కలిసి తినడంలో ఆనందం మళ్ళీ రాదు.